తెలంగాణ ఉద్యమకారుడు యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్య నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. కొన్ని నెలలుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు. జిట్టా మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. యశోద హాస్పిటల్కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు అభిమానులు. జిట్టా మరణ వార్తతో భువనగిరిలో విషాద ఛాయలలుముకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జిట్టా 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1993లో డివిఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే జిట్టా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోకి దిగాడు. యువజన సంఘాలని ఏకం చేసి ఉవ్వెత్తున ఎగిసిపడిన దాంట్లో కీలక పాత్ర పోషించారు. తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్విరామ కృషి చేశాడు. ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిల్చి ఉద్యమం ఉధృతం కావడంలో కీలకంగా వ్యవహరించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పొత్తులో భాగంగా భువనగిరి స్థానం టీడీపీకి దక్కడంతో ఆయన బీఆర్ఎస్ను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. జగన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండటంతో వైసీపీకి రాజీనామా చేసి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు. తర్వాత నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిట్టా తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అయితే ముక్కుసూటిగా ఉండే జిట్టా పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ చేరుకున్నారు. ఇక గతేడాది నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి భువనగిరి పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతారని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వడంతో జిట్టాకు నిరాశ ఎదురైంది. అనంతరం ఆయన అనారోగ్యానికి గురి కావడం, ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జిట్టా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా రేర్ డిజీజ్, అంటే ఎంఆర్ఐలు తీసినా, పెట్ స్కాన్ తీసినా దొరకనటువంటి బీసెల్ లింఫోమా అనేటువంటి ఒక వ్యాధి ఎక్స్టెన్సివ్గా బ్రెయిన్ స్టెమ్కి రావడంతో ఈ ప్రాబ్లం వచ్చింది. తనకు బ్రెయిన్ స్టెమ్ నుంచి బయాప్సీ సిటీ గైడెడ్గా తీసి పంపించినారు. అప్పుడు కన్ఫామ్ అయింది. వెంబడే మెథోట్రెక్సెట్ కీమోథెరపీ కూడా స్టార్ట్ చేసినారు. అంటే అప్పటికి కొంత బాగా లేట్ అవ్వడం ఒకటిను, ఇమ్యూన్ సిస్టమ్ బాగా దెబ్బతినడంతో బీసెల్ లింఫోమా వస్తుంది. మనకు క్యాన్సర్ తోటి కొట్లాడడం కంటే ఇమ్యూనిటీ లేకపోవడం పెద్ద సమస్య కూర్చుంటుంది. అట్లా రెండు సమస్యల మధ్యలో రావాల్సిన రిజల్ట్ ఎంత మాత్రం రాకపోవడంతో వారిని వాళ్ళు మనం కోల్పోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రం గురించి చెప్పుకునేటువంటి సాధకుల లోపల ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళలో జిట్టా ఒకడు. మాలాంటి వాళ్ళందరం ఆస్తులు పోగొట్టుకొని కష్టపడి ఈ రాష్ట్రం కోసం కొట్లాడి చాలామంది చర్చ చేసుకుంటా ఉన్నారు. అయ్యో ఏమీ రాకపోయా కదా, ఏం సాధించలేకపోయినా. ఈ రాష్ట్రాన్ని సాధించడమే మేము సాధించడం గొప్పదిగా మేము భావిస్తాం. అందరిలాగా టైంపాస్గా ఈ రాష్ట్రం కోసం కొట్లాడలే. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆయన ఎంత అయితే ఉత్సాహంతో, శక్తితో కొట్లాడినరు, దానికి ఆ పార్టీకి మరింత గౌరవం పెంచే విధంగా మేమిద్దరం కూడా కృషి చేసాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
మిత్రుడు సన్నిహితులు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.